ట్రంప్ ట్రేడ్ వార్తో అమెరికన్ కరెన్సీ డాలర్కు కష్టాలు తప్పవు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి సార్. బంగారం ధర రీసెంట్గా పెరగడానికి కూడా ఈ డాలర్ పతనానికి సంకేతం అంటూ ఉన్నారు కొంతమంది. మీరు రీసెంట్గా ఒక 2 వీడియోస్ చేశారు సార్. డాలర్కు ప్రత్యామ్నాయంగా బంగారం, డాలర్ను సవాల్ చేస్తున్న యూరో అండ్ రూపాయి అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయగలరా? డాలర్కి ప్రత్యామ్నాయంగా బంగారం ఎలా అవుతుంది అంటే అది డాలర్కి ప్రత్యామ్నాయం బంగారం అనేది అది 100% ఎవరము వాస్తవంగా డాలర్కు బంగారానికి మధ్య పరస్పర విరుద్ధమైన సంబంధం ఉండాలి లెక్క ప్రకారం అయితే. ఎందుకంటే డాలర్ పెరిగితే బంగారం తగ్గుతుంది, బంగారం పెరిగితే డాలర్ తగ్గుతుంది. ఎందుకంటే రెండు కూడా సేఫ్ హ్యావెన్గా భావిస్తారు. సో ఇటీవల కాలంలో మీకు బంగారానికో లేదా ఆ మాటకొస్తే బంగారం ఒక్కటే పెరగలేదు డాలర్తో. మీకు ఈవెన్ యూరో కరెన్సీ, ఇతర దేశాల కరెన్సీ, ఇప్పుడు యూరో కూడా డాలర్తో పోలిస్తే బాగా అప్రిషియేట్ అయింది. ఈవెన్ మన రూపాయి అప్రిషియేట్ అయిన దానికన్నా కూడా మరింత బెటర్గా డాలర్తో పోలిస్తే యూరో అప్రిషియేట్ అయింది. అందుకే ఇది నాట్ జస్ట్ గోల్డ్ అప్రిషియేట్ కావడము ఇవన్నీ విడివిడిగా చూడాల్సిన అంశాలు కాదు. డాలర్తో పోలిస్తే గోల్డ్ మాత్రమే అప్రిషియేట్ కాలేదు, అదే మీకు చెప్పేది. యూరో కూడా అప్రిషియేట్ అయింది. అందుకే మీరు రూపాయి తీస్తే డాలర్తో పోలిస్తే అప్రిషియేట్ అయింది ట్రంప్ ఈ 2025లో. యూరోతో పోలిస్తే ఆ స్థాయిలో అప్రిషియేట్ కాలేదు. అందువల్ల వీటన్నిటికీ మూలం ఎక్కడ ఉంది అంటే డాలర్ అనేది వీక్ అవుతూ వస్తుంది. డాలర్ ఎందుకు వీక్ అవుతుంది అంటే దానికి అనేక ఫ్యాక్టర్స్ ఉన్నాయి. డాలర్ వీక్ కావటానికి కారణము డాలర్కున్న స్ట్రెంగ్త్ ఏంటి? డాలర్ అనేది అమెరికా ప్రభుత్వ ఎకనామిక్ అండ్ మిలిటరీ మైట్. ఒక దేశ కరెన్సీ అంతర్జాతీయ కరెన్సీగా చలామణి కావటానికి కేవలము ఆ దేశ ఆర్థిక పరిస్థితే కారణం కాదు. ఎందుకంటే వాట్ ఈజ్ ఇంటర్నేషనల్ కరెన్సీ, వాట్ ఈజ్ ఫారెన్ ఎక్స్చేంజ్, ఏ కరెన్సీలోనైతే ప్రపంచంలో ఉన్న సర్ప్లస్, అది ప్రభుత్వాల సర్ప్లస్ కావచ్చు, కంపెనీల సర్ప్లస్ కావచ్చు, వాళ్ళు దాచుకోవటానికి అవకాశం ఉంటుందో దాన్ని ఫారిన్ కరెన్సీ అంటాం. ఏ కరెన్సీతోనైతే ప్రపంచంలో ఎక్కడైనా ట్రేడ్ జరపచ్చో, ఎక్కడైనా క్రయ విక్రయాలు జరపచ్చో దాన్ని ఫారిన్ కరెన్సీ అంటాం. విదేశీ మారక ద్రవ్యము, అందులో గ్లోబల్ ఫారిన్ ఎక్స్చేంజ్గా దాన్ని మనం భావిస్తాం. ఇవాళ డాలర్తో ప్రపంచంలోనూ ఎక్కడైనా చేయొచ్చు. అందుకే ప్రపంచంలో జరిగే ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్లో అత్యధికం డాలర్లోనే, ప్రపంచంలో జరిగే వాణిజ్యంలో అత్యధికం డాలర్లోనే, ప్రపంచంలో ఉండే రిజర్వ్ కరెన్సీలలో అంటే ప్రపంచం ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటాం, అందులో అత్యధికం కూడా డాలర్లోనే ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే డాలర్ స్ట్రెంత్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే అమెరికాకున్న స్ట్రెంత్ నుంచి వస్తుంది. అమెరికాకున్న స్ట్రెంత్ ఏంటి? సమీర్ అమీన్ అనే ఒక ఈజిప్షియన్ ఎకానమిస్ట్ చాలా అద్భుతంగా అమెరికాకున్న స్ట్రెంత్ చెప్తాడు. అమెరికాకున్న వివిధ రకాల ఆధిపత్యం అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మానోపలి. ఓకే, సైన్స్ అండ్ టెక్నాలజీ పైన మానోపలి ఒకటి. 2 వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్. ప్రపంచం అంతటికీ ఉన్న ఆయుధ శక్తితో పోలిస్తే అమెరికా ఒక్క దేశానికి అంతకన్నా ఎక్కువ ఆయుధ శక్తి ఉంది. అందువల్ల వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అండ్ మిలిటరీ మైట్ 2. మూడవది నేచురల్ రిసోర్సెస్. ప్రపంచంలో ఉన్న సహజ వనరులు పైన అమెరికా ఆధిపత్యం ఉంది. అది ఉక్రెయిన్లో ఉన్న మినరల్స్ కావచ్చు, లేదు ఇంకో చోటు ఉన్న ఆఫ్రికాలో ఉన్న మినరల్స్ కావచ్చు, మీకు గల్ఫ్లో ఉన్న ఆయిల్ రిజర్వ్స్ కావచ్చు. ఇలా ప్రపంచవ్యాపితంగా ఉన్న నేచురల్ రిసోర్సెస్ పైన అమెరికా ఆధిపత్యం ఉంది. 4వది కల్చర్ పైన. ఇలా హాలీవుడ్ ద్వారా ఇతరత్ర అమెరికన్ కల్చర్ అనేది ప్రపంచాన్ని శాసిస్తుంది. మీరు ఒకప్పుడు గమనించండి, మనకు బ్రిటిష్ ఇంగ్లీష్, అమెరికన్ ఇంగ్లీష్ అని ఉంటుంది. బూట్లు బ్రిటిష్ ఇంగ్లీష్, షూస్ అమెరికన్ ఇంగ్లీష్. ఒకప్పుడు బూట్లో వాడేవాళ్ళం, ఇలా షూస్ అని వాడుతున్నాం. మీకు బాత్రూమ్ మనం ఇద్దరు వాడేవాళ్ళం, ఇప్పుడు వాష్రూమ్ అంటున్నాం. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇంత సింపుల్గా ఉదాహరణ చెప్పాను నేను. ఇంక ఇలాంటివి చాలా చెప్పగలుగుతాను. అమెరికన్ ఫుడ్, అమెరికన్ కల్చరు, అమెరికన్ సాంస్కృతిక ప్రభావం ఇలా ప్రపంచవ్యాపితంగా పడుతుంది. 5వది కరెన్సీ పైన ఆధిపత్యం. సో అందువల్ల అమెరికా దేశానికి ఉన్న మిలిటరీ మైటు, అమెరికా ప్రపంచ నాయకత్వంలో ఉండడము, ప్రపంచ పరిణామాల్ని శాసించే శక్తి అమెరికాకు ఉండడము, అమెరికాకున్న సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ సుపీరియారిటీ వల్ల
అమెరికా దేశ కరెన్సీ పైన ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు పెట్టే వారికి ఒక నమ్మకం క్రియేట్ అయింది. సో అందువల్ల ఈ నమ్మకం ఇటీవల కాలంలో సడలుతోంది కనుక డాలర్కు విలువ పతనం అవుతుంది. అందువల్ల మనకు గోల్డా యూరో అని కాదు, ముందు డాలర్ ఎందుకు దెబ్బతింటుంది అనేది మనకు అర్థం కావాలి. డాలర్కు ఇప్పుడు ఈ 2025లో డాలర్ ఇండెక్స్ అంటారు, అంటే వివిధ దేశాల కరెన్సీలతో కంపేర్ చేసి ఒక అంటే 6 కరెన్సీలతో ఎవరేజ్ వాల్యూతో డాలర్ను పోలిస్తే దాన్ని డాలర్ ఇండెక్స్ అంటారు. ఆ డాలర్ ఇండెక్స్ 9% దాకా పడిపోయింది 2025లో. వాస్తవంగా 2024లో డాలర్ బ్రహ్మాండంగా పెరిగింది. నియర్లీ 2024లోనే ఒక 7% గ్రోత్ రేట్ ఉంది డాలర్కు. డాలర్ నవంబర్లో ట్రంప్ వచ్చాక కూడా మొదటి 2 నెలలు డాలర్ ట్రంప్ గెలిచాక కూడా పెరిగింది. కానీ ట్రంప్ అధికారంలోకి వచ్చాక తీసుకుంటున్న వివిధ రకాల చర్యల వల్ల అమెరికా పైన ప్రపంచ విశ్వాసము, ప్రపంచ నమ్మకము సడలుతోంది. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే అమెరికా ఫస్ట్ అనే విధానాల వల్ల ప్రపంచానికి అమెరికా పైన అనుమానాలు, సందేహాలు, భయాలు పెరిగాయి. ఎప్పుడైతే అమెరికా పైనే కాన్ఫిడెన్స్ ప్రపంచానికి సడలుతుందో ఆటోమేటిక్గా అమెరికన్ కరెన్సీ పైన సడలుతుంది. ఎందుకు సడలుతోంది మరి అమెరికా పైన విశ్వాసం అంటే మొదటి కారణము ఎకానమీ. సో అమెరికన్ ఎకానమీకున్న స్ట్రెంగ్త్ రీత్యానే డాలర్కున్న బలాల్లో మొదటి కారణం. 2024లో డెవలప్ ఎకానమీ అంటే ఆ అభివృద్ధి చెందిన దేశాల సగటు వృద్ధి రేటు 1.7% ఉంటే డాలర్ వృద్ధి రేటు 2.7% ఉండే. అమెరికన్ ఎకానమీ ఈవెన్ ట్రంప్ గెలిచాక 2 నెలల వరకు కూడా ఎకానమీ గ్రోత్ రేట్ బాగా ఉండే. కానీ ఎప్పుడైతే ట్రంప్ ఇష్టారాజ్యంగా ట్రేడ్ శాంక్షన్స్ పెట్టడం, ప్రపంచ దేశాలన్నిందరితో ఘర్షణ పెట్టడం, అన్నిటికీ మించి హై లెవెల్ ఆఫ్ అన్సర్టనిటీ, ఇవాళ ఏమంటాడో తెలియదు, రేపేం చేస్తాడో తెలియదు, మీరు టారిఫ్లు ఉంచుతాడో తెలియదు, ఉంచడో తెలియదు. దీని ఫలితంగా అమెరికన్ ఎకానమీలో రిసెషన్ ఫియర్స్ పెరిగాయి. ఈ మధ్య మళ్ళీ కాస్త తగ్గాయి, కానీ నేను అనేకసార్లు చెప్పాను. గోల్డ్మెన్ సాక్స్, జేపీ మార్గాన్, ఎస్ఎన్పి వీళ్ళ అంచనాలు చెప్పాను. సో ఈ రిసెషన్ ఫియర్స్ అనేది పెరిగాయి. సో అమెరికన్ ఎకానమీలో పెరిగిన రిసెషన్ ఫియర్స్ డాలర్ను వెనక్కి తగ్గించాయి. ఇది మొదటిది. రెండవది ఏంటంటే వెపనైజింగ్ ఆఫ్ డాలర్. అమెరికా డాలర్ను తన ఆయుధముగా మలుచుకొని తన రాజకీయ ప్రత్యర్థులపైన ప్రయోగించడం మొదలుపెట్టింది. మీకు ఉదాహరణకు ఇరాన్ కావచ్చు, రష్యా క్లాసిక్ ఎగ్జాంపుల్. ఇటీవల రష్యా ఉక్రెయిన్ వార్ సందర్భంగా రష్యాకున్న డాలర్ అసెట్స్ మొత్తాన్ని అమెరికా ఫ్రీజ్ చేసింది. దాంతోపాటు డాలర్ పేమెంట్ సిస్టమ్ అంటారు, మీకు సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్ సిస్టమ్ అంటారు, స్విఫ్ట్ అని. సో ఈ వరల్డ్ వైడ్ ఫైనాన్షియల్ పేమెంట్ టెలికమ్యూనికేషన్ సిస్టమ్ స్విఫ్ట్ నుంచి రష్యాను సస్పెండ్ చేశారు. అంటే అర్థం ఏంటి? రష్యా తనకు రావాల్సిన డాలర్లను పొందలేదు, తన దగ్గర ఉన్న డాలర్లను ఖర్చు పెట్టలేదు. ఉదాహరణకు మనం ఆయిల్ కొంటాం రష్యా నుంచి, మనం డాలర్లలో చెల్లించాలి, తీసుకపోయి షిప్పులలో డాలర్లు మోసుకొని వెళ్ళాం కదా. ఈ స్విఫ్ట్ అనే వ్యవస్థ ద్వారా డాలర్లు పంపిస్తాం. సో ఈ పేమెంట్ సిస్టంలో నుంచి రష్యాను బ్లాక్ చేశారు. దాంతో రష్యా తన దగ్గర ఉన్న డాలర్లకు కూడా ఉపయోగించుకోలేని పరిస్థితికి నెట్టివేయబడింది. సో ఇలాంటి వెపనైజేషన్ ఆఫ్ డాలర్ వల్ల రష్యా అనుమానం మొదలైంది. రష్యా లాంటి దేశాలకు, ఇతర ప్రపంచంలో ఉన్న చైనా లాంటి దేశాలకు కూడా. ఏంటి రేపు పరిస్థితి ఏంటి? ఇప్పుడు అమెరికా తన కరెన్సీ ఆధిపత్యాన్ని ఉపయోగించుకొని తమ రాజకీయపరమైన వ్యూహాత్మకమైన లక్ష్యాలను సాధించాలనుకుంటే రేపు మన దగ్గర డాలర్ ఉండి కూడా ఉపయోగించుకోలేని పరిస్థితి వస్తుంది కదా. అలాంటప్పుడు మరి డాలర్లో ఉంచుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అనేటువంటి అనుమానం మొదలైంది. వాస్తవంగా ఈ అనుమానంతో పుటిన్ ఉక్రెయిన్ వార్ మొదలు పెట్టకముందే పెద్ద ఎత్తున డాలర్ రిజర్వ్స్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో డాలర్ ఏతర సోర్సెస్ను పెంచుకున్నాడు. అంటే నాన్ డాలర్ యూరో కావచ్చు, యువాన్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, ఇలాంటివి పెంచుకున్నాడు. అందుకే మీకు రష్యన్ ఆర్థిక వ్యవస్థ శాంక్షన్స్ వల్ల కొలాప్స్ అవుతుందంటే కొలాప్స్ కాలే. ఈవెన్ బైడెన్ అన్న రూబుల్ కాస్త రబుల్ అవుతుంది అన్నాడు, కానీ కాలే.
ఇమీడియట్గా రూబుల్ ఘోరంగా పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ ప్రీ వార్ పొజిషన్కు వచ్చేసింది. సో అందువల్ల మీకు డాలర్ని ఎప్పుడైతే అమెరికా వెపనైజేషన్ చేయడం మొదలుపెట్టిందో ఆటోమేటిక్గా ప్రపంచంలో అనేక దేశాలకు డాలర్ పైన మొదటిసారి విశ్వాసం సన్నగిల్లడం మొదలైంది. అందుకే మీకు చైనా లాంటి దేశాలు తన యువాన్ను ఇంటర్నేషనలైజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఈవెన్ మన భారతదేశం కూడా రూపాయిని అంతర్జాతీయం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. దీనికి కారణం ఇది. ఇప్పుడు ఈవెన్ లేటెస్ట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూపాయల్లో లోన్లు ఇవ్వడానికి కూడా రెడీ అయింది. ఇప్పుడు పక్కనున్న నేపాల్, శ్రీలంక ఇలాంటి దేశాలకు మనం రూపీస్లో లోన్ ఇవ్వడానికి కూడా రెడీ అయ్యాం. తర్వాత క్రయ విక్రయాలు, ఇప్పుడు ఆయిల్ క్రయ విక్రయాలు మన ఇరాన్తో, రష్యాతో మన కరెన్సీలో చేసుకోవడానికి ముందుకు వచ్చాం. చైనా వాడు సౌదీ అరేబియాతో యువాన్లలో చేసుకోవడం మొదలుపెట్టాడు. అందువల్ల ఇలా ప్రపంచం అంతా కూడా ఎప్పుడైతే డాలర్ను అమెరికా ఆయుధంగా వాడుకోవడం మొదలుపెట్టిందో డాలర్ పైన వారికి కాన్ఫిడెన్స్ చెదరి ప్రత్యామ్నాయాలు ఆలోచించడం మొదలుపెట్టారు. అందులో భాగమే బ్రిక్స్ సమావేశంలో రష్యా బ్రిక్స్ కరెన్సీ ప్రతిపాదన చేసింది. అది ఎక్కడా మొదలు కాలేదు, కానీ రష్యా ప్రతిపాదన చేయడానికి కూడా కారణమైంది. సో రకరకాల ప్రత్యామ్నాయాలు ఏంటివని ప్రపంచం ఆలోచించడం మొదలైంది. ఇది రెండవది. మూడవది ఏంటంటే అమెరికన్ ట్రేడ్. ఈ ట్రేడ్ వల్ల వాస్తవంగా అనుకున్నది ఏంటంటే ఈ ఆంక్షలు పెట్టడము, టారిఫ్లు పెట్టడం వల్ల అమెరికాలో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు ఏం చేస్తారంటే ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతారు. అంటే ఇన్ఫ్లేషన్కు ఎకనామిక్స్ డెఫినేషన్ టూ మచ్ మనీ చేసింగ్ టూ లిటిల్ గూడ్స్. అంటే వస్తువుల సేవల పరిమాణంతో పోలిస్తే కరెన్సీ పరిమాణం ఎక్కువ ఉంటే దాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. అందువల్ల ఎప్పుడైతే మీకు ఇన్ఫ్లేషన్ పెరుగుతుందో కరెన్సీ ఫ్లోను మీకు రెగ్యులేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. సో అందువల్ల ఇలా ఇంట్రెస్ట్ రేట్లను పెంచడంతో ఏమవుతుందంటే కరెన్సీ కాస్త డిపాజిట్ల రూపంలోకి వెళ్ళిపోతుంది ఎకానమీలో ఉండడం కన్నా. సో ఇలా ఇంట్రెస్ట్ రేట్స్లో రెగ్యులేట్ అవుతుంది అని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, ఆ టారిఫ్లో గందరగోళం అయిపోయింది. ఎప్పుడు పెడతాడో తెలియదు. ఇప్పుడు ఒకసారి చైనా పైన 245 245% అన్నాడు, ఇప్పుడు మళ్ళీ తగ్గిస్తున్నాడు. ఈ జియో పొలిటికల్ అన్సర్టనిటీ వల్ల మీకు అమెరికన్ స్టాక్ మార్కెట్స్ పడిపోయాయి, అమెరికన్ బాండ్ మార్కెట్ దెబ్బతిన్నది. దాంతో డాలర్పై కూడా ప్రభావం అనివార్యంగా పడింది. ఇది మూడవది. ఇలా రకరకాల కారణాలు, ఇప్పుడు మీకు ఇలాంటి కారణాలు అనేకం ఉన్నాయి. ఇలాంటి కారణాలు నాలుగవది గ్లోబల్ లీడర్షిప్ పొజిషన్ నుంచి కాస్త అమెరికా వైదొలుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకు మీకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి అమెరికా వైదొలిగింది. మొదటిసారి WHO బడ్జెట్ అమెరికా లేకుండానే WHO బడ్జెట్ అప్రూవ్ చేసింది. చైనా తన బడ్జెట్ పెంచింది. మీకు అమెరికా ఎప్పుడైతే వెనక్కు తగ్గిందో చైనా బడ్జెట్ పెంచింది. అలాగే ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి అమెరికా విత్డ్రా అయింది. దాంతో చైనా ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ తగ్గించే క్లైమేట్ చేంజ్ కమిట్మెంట్ పెంచుతోంది. అంటే అమెరికా గ్లోబల్ లీడర్షిప్ పొజిషన్ నుంచి ఎప్పుడైతే వెనక్కు తగ్గడం మొదలుపెట్టిందో ఆ ప్లేస్ చైనా ఆక్రమించేటువంటి ప్రయత్నం చేస్తుంది. నేను నా యూట్యూబ్లో ఒక వీడియో ఉంటుంది, అమెరికా వెనక్కు తగ్గిన కొద్దీ ప్రపంచ నాయకత్వం కొరకు చైనా ఎలా ప్రయత్నం చేస్తుందని వివరంగా మాట్లాడారు. దాదాపు 60,000 మంది చూశారు. సో అందువల్ల ఎప్పుడైతే ఈ పరిణామాలు అమెరికా ఫస్ట్ అనే విధానాలతో మేము ప్రపంచ నాయకత్వం నుంచే మేము వెనక్కిపోతాం అని ట్రంప్ విధానాలు అనుసరించడం వల్ల డాలర్కున్న ప్రాతిపదిక ప్రశ్నార్థకమైంది. డాలర్కున్న ప్రాతిపదిక ఏంటి? ప్రపంచ నాయకత్వమే. అమెరికా గ్లోబల్ లీడర్షిప్లో ఉంది కనుక అమెరికన్ కరెన్సీకి ఆ డిమాండ్ ఉంది. ఐదవది అమెరికన్ ఎకానమీలో ఉన్న నెగటివ్ సిగ్నల్స్. మీకు ఉదాహరణకు డెట్, ఇటీవల IMF కూడా వార్న్ చేసింది. భారీగా అమెరికా డెట్ 123%. జపాన్ లాంటి దేశాలకు ఇంకా ఎక్కువ ఉండొచ్చు, 200% కన్నా ఎక్కువ. జపానే కాదు, ప్రపంచంలో చాలా దేశాలకు డెట్ టు GDP రేషియో అంటే జాతీయ ఆదాయానికి రుణభారానికి మధ్య ఉన్న తేడా ఎక్కువ ఉన్నమాట నిజం. కానీ అమెరికన్ ఎకానమీ సైజు రీత్యా ఈ స్థాయిలో డెట్ కూడా చాలా ఆందోళన కలిగిస్తుంది. అంటే 123% ఆఫ్ GDP ఉంది. 29 నాకు గుర్తున్నంత మేరకు, సబ్జెక్ట్ టు కరెక్షన్, $29 ట్రిలియన్ అమెరికా GDP అయితే అమెరికా డెట్ రుణభారము $36 ట్రిలియన్ ఉంది. 123 డెట్ ఉంది. ఫిస్కల్ డెఫిసిట్ 6.9% ఉంది. ఇటీవల అమెరికా ట్రంప్ ప్రతిపాదించిన బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్ అన్నాడు. దీంతో ఈవెన్
మరింతగా అమెరికా ప్రభుత్వ ఖర్చులు పెరగబోతున్నాయి, అమెరికా ప్రభుత్వ ఆదాయం తగ్గుతుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున కార్పొరేట్లకు ట్యాక్స్ కన్సెషన్స్ ఇస్తున్నాడు, మీకు పెద్ద ఎత్తున మీకు ఎక్స్పెండిచర్ పెంచుతున్నాడు. ఇప్పుడు గోల్డెన్ డోమ్ ప్రాజెక్ట్ పేరిట ఈ ఇయర్లోనే $25 బిలియన్ ఖర్చు పెడతానంటున్నాడు. సో అందువల్ల ఈ పెరుగుతున్నటువంటి ఖర్చు, తగ్గుతున్న ఆదాయం వల్ల అమెరికన్ ఫిస్కల్ పొజిషన్ అనేది కూడా దెబ్బతింటుంది. సో ఇది ఇలాంటి అనేక రకాల ఫ్యాక్టర్స్ వల్ల డాలర్ పైన కాన్ఫిడెన్స్ అనేది రోజు రోజుకు దెబ్బతినడానికి కారణం. అయితే దీనితో ఇక డాలర్ పని అయిపోయింది, డాలర్ రోజులు దగ్గర పడ్డాయి, డాలర్కు భవిష్యత్తే లేదు అని ఎవరైనా అనుకుంటే పొరపాటు. ఎందుకంటే దానికి కారణం టీనా ఫ్యాక్టర్, దేర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్. ఇప్పుడు అమెరికా పట్ల ప్రపంచ కాన్ఫిడెన్స్ చెదరచ్చు. ఏ దేశం పైన ప్రపంచ కాన్ఫిడెన్స్ పెరిగింది? మీకు యూరోప్ ఒక దేశం కాదు, యూరో అనేది ఒక దేశం చాలా తక్కువ, గ్లోబల్ ఎఫ్డిఐలో గ్లోబల్ ట్రేడ్లో చాలా తక్కువ, గ్లోబల్ ఎఫ్డిఐలో గ్లోబల్ ట్రేడ్లో ఇండియా పాత్ర చాలా తక్కువ. కనుక ఇండియన్ కరెన్సీ అంతర్జాతీయ కరెన్సీ అయ్యే అవకాశమే లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం రష్యాతోనే రూబుల్లో మనము రూబుల్ అగ్రిమెంట్ చేసుకుంటేనే ఇవాళ పరిస్థితి ఏంటి? రష్యా దగ్గర విపరీతంగా రూపాయి నిల్వలు పేరుకుపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. చివరి దశలో మాకు డాలర్లోనే ఆయిల్కు చెల్లించండి అని రష్యా అడగాల్సి వచ్చింది. సో అందువల్ల రూపాయి ఇంటర్నేషనల్ కావాలి అంటే ప్రపంచ ట్రేడ్లో మనం ఒక డామినెంట్ ప్లేయర్ కావాలి. ప్రపంచ ట్రేడ్లో డామినెంట్ ప్లేయర్ కాకుండా రూపాయి ఇంటర్నేషనలైజ్ కాదు. ఇప్పుడు చైనా ఆ ప్రయత్నం కొరకు మొదలుకొచ్చింది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా చైనా పెట్టుబడులు పెరిగాయి, ప్రపంచ వాణిజ్యంలో చైనా ఆధిపత్యం పెరిగింది. ఎందుకంటే ఇవాళ చైనా గ్లోబల్ ఫ్యాక్టరీగా ఎమర్జ్ అయింది. టెక్నాలజికల్గా కూడా ఈవెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి రంగాల్లో కూడా చైనా అమెరికాతో పోటీ పడుతోంది. మిలిటరీ మైట్లో కూడా అమెరికాకు దగ్గరగా లేకపోయినా అమెరికాతో పోటీ పడగలిగిన ఏకైక దేశం చైనా. ఈవెన్ వరల్డ్ ఎకానమీలో కూడా టాప్ 2 ఎకానమీస్ అమెరికా అండ్ చైనా. కానీ ఇవన్నీ చైనాకు ఉన్న పాజిటివ్ అంశాలు చైనా ప్రయత్నం కూడా చేస్తుంది. ఇప్పుడు తన కరెన్సీ యువాన్ను ప్రపంచంలో అవైలబిలిటీ పెంచుతోంది. సౌదీ అరేబియా లాంటి ఆయిల్ ప్రొడ్యూసింగ్ దేశాలతో యువాన్లు అగ్రిమెంట్ చేసుకుంటుంది. కానీ బేసిక్ ప్రాబ్లం ఏంటంటే చైనా యొక్క నేచర్. చైనా పైన ప్రపంచానికి ఆ కాన్ఫిడెన్స్ లేదు. చైనా ట్రాన్స్పరెంట్ కంట్రీ కాదు. పాండమిక్ టైంలో అనుమానాలు మరింతగా పెరిగాయి. చైనాకు ఉన్నటువంటి ఆర్థిక రాజకీయ వ్యవస్థ ప్రపంచంలో ఉన్న అనేక దేశాల రాజకీయ ఆర్థిక వ్యవస్థలతో కంపాటబుల్ కాదు. చైనా అంబిషన్స్ పైన అనుమానాలు కూడా చాలా దేశాలకు ఉన్నాయి. అంటే చైనా ప్రపంచాన్ని శాసించటానికి చేస్తున్న యత్నాల పైన అనుమానాలు ఉన్నాయి. అందువల్ల మీకు గ్లోబల్ క్యాపిటలిస్ట్ వరల్డ్ చైనా అమెరికా ప్రత్యామ్నాయంగా చూసే అవకాశమే లేదు. అందువల్ల ఇక గోల్డ్ అంటారా, గోల్డ్కు ఉండే సమస్య ఏంటంటే ఏ కరెన్సీ అయినా గ్లోబల్ కరెన్సీగా ఉండాలి అంటే అది సప్లై కూడా ఎంతైనా ఉండగలగాలి. ఇప్పుడు అమెరికా డాలర్ ఎందుకు ప్రపంచ నాయకత్వం వహిస్తుందంటే ప్రపంచంలో అవసరమైన లిక్విడిటీ అంటారు. అంటే ప్రపంచానికి ఎన్ని డాలర్లు కావాలి అంటే అన్ని డాలర్లు అమెరికా ఇవ్వగలిగింది. ఎందుకు? అమెరికన్ ఎకానమీ ఆ స్థాయిలో ఉండడం వల్ల. అందువల్ల ఎవరు వేరే వాళ్ళు ఆ పని చేయలేరు. చైనా యువాన్ ఆ మేరకు డాలర్ అంతా సప్లై చేస్తానికి ఉన్నా చైనా మీద విశ్వాసం లేదు. గోల్డ్ సప్లై అది సాధ్యం కాదు. ఎందుకంటే మైండ్ గోల్డ్ అనేది బాగా తగ్గిపోయింది. గోల్డ్లో ఇప్పుడు మీకు రీసైక్లింగ్ అయ్యే జ్యువెలరీ ఉంది. మీకు సెంట్రల్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బ్యాంక్లో గోల్డ్ దాచుకోవడం ఉంది. కానీ గోల్డ్ ఒరిజినల్ గోల్డ్ సప్లై తగ్గిపోయింది. అందువల్ల గోల్డ్కు సప్లై ఎలాస్టిసిటీ లేదు. సప్లై ఎలాస్టిసిటీ లేదు కనుక డాలర్ క్రైసిస్లో ఉన్నప్పుడు, డాలర్ పైన అనుమానాలు ఉన్నప్పుడు గోల్డ్ వైపు ప్రపంచం చూస్తుంది. చరిత్ర అంతా అదే చెప్తోంది. కానీ బియాండ్ అ పాయింట్ గోల్డ్ కెనాట్ రిప్లేస్ డాలర్. గోల్డ్ డాలర్కు ఉండే ఉడుదుడుకుల సమయంలో గోల్డ్ ఏమైనా కాస్త ముందుకు వస్తుందేమో, కానీ గోల్డ్ డాలర్ను సబ్స్టిట్యూట్ చేయడం అనేది సాధ్యం కాదు. 1971లో మీకు అమెరికా గోల్డ్కు డాలర్ ప్రైస్ను డీలింక్ చేశారు. ఈ 50 ఏళ్లలో చూస్తే గోల్డ్ అరౌండ్ 8 to 9% రేట్ ఆఫ్ రిటర్న్ కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ CAGR అంటారు ఇచ్చింది. కానీ బట్ బియాండ్ అ పాయింట్ గోల్డ్ కెనాట్ రిప్లేస్. ఇక అలాంటప్పుడు మరి ఇంకా వేరే కరెన్సీ లేదు, గోల్డ్ సాధ్యం కాదు. IMF స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అని విడుదల చేస్తుంది. అది కూడా ఒక ప్రత్యామ్నాయం కావాలన్నారు, కానీ అది సాధ్యం కాదు. ఎందుకంటే IMF యొక్క స్ట్రక్చర్ రీత్యా అమెరికా కాదంటే IMFలో ఏదీ జరగదు. ఎందుకంటే IMFలో ఉన్న
ఓటింగ్లో 16.5% అమెరికాదే, 80% ఓటింగ్ లేకుండా IMF డిసిషన్ తీసుకోలేదు. అందువల్ల ఇవాళ డాలర్కు ఆల్టర్నేటివ్ లేకపోవడం వల్ల టీనా ఫ్యాక్టర్, దేర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ అంటారు. దానివల్ల ఇవాళ డాలర్ దెబ్బతింటున్న మాట నిజం, డాలర్ పైన కాన్ఫిడెన్స్ సడలుతున్న మాట నిజం, డాలర్కు ఎదురు దెబ్బలు తగులుతున్న మాట నిజం. కానీ డాలర్ లేని ప్రపంచము, డాలర్ అయిపోయింది ఇక పని, డాలర్కు రోజులు దగ్గర పడ్డాయి అనేది ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ఇన్ నియర్ ఫ్యూచర్ అయితే లేదు. భవిష్యత్తులో ఏమవుతుంది అని ఎవరూ చెప్పలేము. ఎందుకంటే సెకండ్ వరల్డ్ వార్ అయ్యేదాకా బ్రిటన్ ప్రపంచాన్ని శాసించింది. పౌండ్ బ్రిటన్స్ కరెన్సీ ప్రపంచాన్ని శాసించిన కరెన్సీ అయింది. ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్ అమెరికా ఆ ప్లేస్ ఆక్రమించింది. హూ నోస్ ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అని. బట్ ఇన్ ద నియర్ ఫ్యూచర్, సమీప భవిష్యత్తులో మాత్రం డాలర్కు ఒక బలమైన ప్రత్యామ్నాయం ఎమర్జ్ కాలే. డాలర్కు పోటీగా ఇతర అనేక రకాల దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అందుకే మీరు గమనిస్తే డాలర్ తగ్గుతోంది. డాలర్ పార్ట్ ఇన్ గ్లోబల్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో కూడా డాలర్ షేర్ తగ్గుతోంది. కానీ డాలర్ను రిప్లేస్ చేస్తుందని మాత్రం నేను అనుకోను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. పాలిటిక్స్కి సంబంధించి అలాగే ఎకానమీకి సంబంధించి